కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి జిల్లా కలెక్టర్ కాస్త స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అసలు కడపలో ఎమ్మెల్యే పవర్ఫులా లేకుంటే కలెక్టర్ ఇతర అధికారులే పవర్ఫులా అన్న దానిపైన కూడా చర్చ నడుస్తుంది. ఎమ్మెల్యేని అధికారులు లెక్క చేసే పరిస్థితి ఉండకపోవచ్చు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇక్కడ కలెక్టర్ గా చెరుకూరి శ్రీధర్ ఉన్నారు. ఈయనకు ఎమ్మెల్యే కంటే ఎక్కువగా టీడీపీ పెద్దల వద్ద పలుకుబడి ఉంది అనే ఒక చర్చ కూడా ఇప్పుడు లోకల్లో మొదలైంది. మొన్నటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళంతా సహకరించిన తీరు చూసిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా అధికారులని దూరం చేసుకుని పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. అధికారులని కాదని ప్రజాప్రతినిధులు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండదు. చెరుకూరి శ్రీధరే పవర్ఫుల్ అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కలెక్టర్ కొన్ని కౌంటర్ ఇచ్చారు ఆమె చేస్తున్న ప్రచారంపై. తొలుత ఆమె నిన్న ఒక ఆడియోను విడుదల చేశారు. దాంట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తనను అవమానించి ఇండైరెక్ట్ గా ఆహ్వానించారు అన్నట్టుగా అర్థం వచ్చేలాగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. కలెక్టరేట్ నుంచే తనకు అధికారికంగా నాకు నా కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. అక్కడ అతిథులు కూర్చోవాల్సిన చోట కూర్చుండేందుకు అవకాశం లేకుండా పోయింది. అక్కడంతా కలెక్టరేట్ అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులతో నిండిపోయింది. వారిని లేపి కూర్చోవడం సబబు కాదని నేను నిల్చొని ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమానికి ఇంత గొప్పగా ఆహ్వానించి అతిథులు కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా గొప్పగా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ కి కృతజ్ఞతలు అంటే ఆమె సెటైర్లు కూడా వేశారు ఇండైరెక్ట్ గా. అధికారుల కుటుంబ సభ్యుల కార్యక్రమంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మార్చేశారు అని భావించే తాను వెనక్కి వచ్చేసానని కూడా ఆమె ప్రచారం చేశారు. అంటే ఒక విధంగా అవమానించారు. అంతా ఈ కార్యక్రమం అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యుల కార్యక్రమంలా ప్రైవేట్ కార్యక్రమంలా చేసేశారు. అతిథులకు సరిగా సీటు కూడా కేటాయించలేదని ఆమె విమర్శలు చేశారు. దీనిపైన ఇప్పుడు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పందించారు. ఎమ్మెల్యే తనకు వేదికపై కుర్చీ వేయలేదని తిరిగి వెళ్లిపోయారు కలెక్టర్ చెప్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభమైన గంటన్నర తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డి వచ్చారు. వచ్చే ముందు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు అని కూడా చెప్పారు కలెక్టర్. అంటే తప్పంతా ఆమెదే అని. ఫలితంగా వీఐపీలకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చున్నారు. వెంటనే వారిని లేపి జిల్లా రెవెన్యూ అధికారి ఎమ్మెల్యేను వీఐపీ సీట్లలో కూర్చోవాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి విముఖత చూపారు. ముందుగానే వేదికపై తనకు కుర్చీ వేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అందుకోసం ఆమెకు వేదికపై కుర్చీ వేసి ఆహ్వానించాం. వేదికపైకి రావాల్సిందిగా జాయింట్ కలెక్టర్ తాను వెళ్ళి ఆహ్వానించినా రాలేదు అని కలెక్టర్ చెప్తూ ఉన్నారు. మేమంతా ప్రోటోకాల్ ప్రకారమే చేసామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమె వేదికపైకి రాకుండా వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. నిజానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూర్చోవాల్సింది వీఐపీలకు వేసిన సీట్లలోనే కూర్చోవాలి. కానీ ఆమె గంటన్నర లేటుగా వచ్చారు. పైగా వచ్చే ముందు మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఆమె ఉద్దేశం, ఆమె అసహనం అంతా కారణం ఏంటంటే వేదిక మీదే డైరెక్ట్ తనకు సీటు కేటాయించలేదన్నది ఆమె అసహనం. చివరకు తాము అలా చేసినా కూడా ముందే సీటు వేయలేదు అన్న ఉద్దేశంతో ఆమె వెనుదిరిగిపోయారు అని కలెక్టర్ ఒక విధంగా చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలో అలిగేషన్స్ ఇలా చేసినప్పుడు అధికారులు కాస్త సంయమనం పాటించి కౌంటర్ ఇవ్వకుండా లోపలే మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటుంటారు. అలాంటిది కలెక్టర్ బహిరంగంగానే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఈ స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అంటే కలెక్టర్. పైగా ఆ రోజు కలెక్టర్ వచ్చి ఆమెను ఆహ్వానించారు. ఆమెను ఆహ్వానించే సమయంలో ఆమె నేను రాను అనేసరికి ఒక్కటే మాటకే కలెక్టర్ సరే పైకి వేదిక మీదకి రాకపోతే ఆ పక్కన కూర్చోండి అని సైగ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఒక విధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కడపలో అధికారుల కంటే ఏమి ఎక్కువ పలుకుబడి ఏమి లేదు. అధికారులు కూడా ఇప్పుడు ఆమెను లెక్క చేసే పరిస్థితి లేదా అన్న ఒక చర్చకైతే అవకాశం ఏర్పడింది. కాకపోతే మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో కలెక్టర్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం అంతా తెలుగుదేశం పార్టీకి సహకరించిన తీరు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ హైకమాండ్ దగ్గర ఆటోమేటిక్గా అధికారులకే ఎక్కువ పలుకుబడి ఉంటుంది. దాంట్లో అనుమానం ఏం లేదు.